హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా గ్యాప్ వచ్చేసింది కదా వీడియోకి, అందుకని అడుగుతున్నాను. ఎవరు కామెంట్ పెట్టిపోయేసరికి ఇంకా మర్చిపోయారులే, ఇంకా వీడియో కూడా చేయాల్సిన అవసరం లేదు అనుకున్నాను. కానీ ఏదో కామెంట్ వచ్చేసరికి మళ్ళీ వీడియో చేయాలనిపిస్తుంది. అయితే నేనైతే ఒక హ్యాపీ న్యూస్ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. దానికంటే ముందే 2 కామెంట్స్ ఉన్నాయి. దాని గురించి చెప్పేసిన తర్వాత ఆ న్యూస్ ఏంటో చెప్తాను. ఏంటంటే ఒకరు అడిగారు, చెర్రీబాబుకి ఐ కాంటాక్ట్ ఉండేదా, లేకపోతే కనుక మీరేం చేశారని అడిగారు. చెర్రీకి ఫస్ట్లో ఎవరి ఐ కాంటాక్ట్ లేదండి. నాకు తెలిసి ఫస్ట్ ఈ స్పెషల్ కిడ్స్కి మెయిన్ ప్రాబ్లం ఐ కాంటాక్ట్ లేకపోవటం. మన వైపు తిరిగి చూడరు, అప్పుడే మనకి పెద్ద డౌట్ వచ్చింది అనమాట. ముందైతే ఏ డౌట్ రాదు. ఎప్పుడైతే మన వైపు తిరిగి చూడరో, ఏంటి పిల్లాడు పిలిచినా పలకట్లేదు, ఇంకా ఆ డౌట్ వచ్చింది కదా. సో మా అబ్బాయి కూడా, చెర్రీకి కూడా బాగా ఐ కాంటాక్ట్ లేదు. నేనేం చేశానంటే, ఫస్ట్ మీ అందరికీ తెలిసిందేను, కిచెన్లో. ఎందుకంటే మీరే చెప్పండి, మనం ఫిజిక్స్లోనో కెమిస్ట్రీలోనో ప్రాక్టికల్స్ చేసేటప్పుడు ఏం చేసామో అంతా గుర్తుండిపోయింది, చదివింది అయితే గుర్తుండదు కదా. ఏదైనా అంతే కదా, ప్రాక్టికల్గా చూపిస్తే కనుక ఎవరికైనా ఇప్పటికైనా గుర్తుండదు కదా మనకి. ఇంకా అందుకని నేను కూడా ఇంకా ప్రాక్టికల్గా చూపిస్తే ఏదైనా కొంచెం అర్థం చేసుకుంటాడు. అట్లా కిచెన్లోనే ఎక్కువ టైం స్పెండ్ చేసేవాళ్ళం అనమాట. వంట చేసేటప్పుడు ఇంకా నేను మామూలుగా కొంచెం పసుపు వేసి, అంటే ఫస్ట్ నుంచి చూసేవాళ్ళు అయితే ఇవన్నీ తెలుసు, కానీ కొత్తగా వచ్చిన వాళ్ళకి ఫస్ట్ వీడియోస్ చూసుండ్రు కాబట్టి నేను చెప్తున్నాను అనమాట. కొంచెం పసుపు వేసి, నాన్న చూడు పసుపు కొంచెమే వేసాము, మొత్తం కూర మొత్తం పసుపు కలర్ అయిపోయింది, కొంచెం కారమే వేసాము, అయినా కర్రీ మొత్తం రెడ్ కలర్ అయిపోయింది. ఇంకా అట్లా మాట్లాడుతూ ఉండేదన్నమాట. వాడు నిజం చెప్పాలంటే వాడికి ఏమీ అర్థమయ్యేది కాదు. పసుపు అంటే ఏంటి, కారం అంటే ఏంటి, ఉప్పు అంటే ఏంటి, ఏమి అర్థమయ్యేది కాదు. కాకపోతే తిప్పుతూ ఉండేవాడు. కొంచెం పెద్ద గరిటె ఇచ్చి ఇంకా తిప్పుతూ ఉండమంటే తిప్పుతూ ఉండేవాడు. నేను వాటర్ పోయించడం అట్లా చేసేదన్నమాట. అందులో ఫస్ట్ ఎక్కువగా నాకు యూజ్ అయింది మాత్రం కిచెన్లోనే. కిచెన్ తర్వాత డ్రాయింగ్ చేసుకునేవాళ్ళం ఇద్దరం కూర్చుని. చెర్రీ నేను చేస్తూ, వాడైతే చేసేవాడు కదా, నేను చేస్తూ ఉంటే కనుక చిన్నపిల్లల పిక్చర్స్ పైన కలరింగ్ బొమ్మ ఉండి, అది ఏదైనా పిక్చర్ ఉండి కింద మళ్ళీ సేమ్ కలర్ పేస్ట్ చేయాలి కదా, అలా వేస్తూ ఉండేదాన్ని. తను కూడా అబ్జర్వ్ చేస్తూ ఉండేవాడు అనమాట. 1, 2 తనతో కూడా వేస్తూ ఉండేదాన్ని. ఇంకా తర్వాత ఇంకొకటి ఏంటంటే బాల్స్, అదే హాల్లోనే కొంచెం ప్లే గ్రౌండ్ లాగా చేశాను కదా, అక్కడ బాల్స్ ఉన్నప్పుడు ఆ బాల్స్ పెద్ద రౌండ్ స్క్వేర్ టైప్లో కట్టి బాల్స్ పోసాము. ఆ బాల్స్లో కూర్చున్నప్పుడు అప్పుడు కలర్స్ చెప్తూ ఉండేదాన్ని, బాల్స్ కలర్స్ అన్ని, ఇది రెడ్, ఇది వైట్, గ్రీన్ అట్లా చెప్తూ ఉంటే కనుక చూస్తూ ఉండేవాడు. ఎందుకంటే క్లోజ్డ్ ఉండదు కదా, స్క్వేర్ అంటే కొంచెం హైట్ ఉండి ఉంటుంది కదా. ఇంకా దాంట్లో మనం పక్కన చూడటానికి ఏమీ ఉండేది కాదు. ఇంకా దాంట్లో ఆడుకుంటూ ఉంటే కనుక బాగా ఇష్టపడేవాడు. ఆడుతూ ఉన్నప్పుడు అక్కడ కూడా కొంచెం బాగా చూసేవాడు అన్నమాట. ఆ విధంగా అయితే ట్రై చేశాను. ఇప్పుడు చాలామంది ఏవో ఒకటి ఇవేంటి బిల్డింగ్స్ పెట్టించటము, బ్లాక్స్ అవి ఉంటాయి కదా, అవి పెట్టించటము, ABCDలు పెట్టించటము, ఇంకా అవి థ్రెడ్లో ఏవో ఒకటి పూసలు కూర్చించటము, పిన్స్తో ఆడిపించటం, ఇవన్నీ దాని కిందే వస్తాయి కదా. అప్పుడైతే నేను చేసింది ఎక్కువ క్లిప్స్తో ఆడుకునేవాడు, బట్టల క్లిప్తో వాటితో ఆడుకునేవాడు. దాన్ని మనం పెడతాం కదా, ఒక క్లిప్కి 2, 2కి 4, 6 అట్లా పెడుతూ ఉంటే కనుక తను కూడా ట్రై చేస్తూ ఉండేవాడు. అది కూడా బాగా అబ్జర్వ్ చేసేవాడు అన్నమాట. ఇంక ఇంట్లోవేనండి ఎక్కువ శాతం, నేను 90% ఇంట్లోవేను, బయట కొన్నది చాలా తక్కువ. ఇంకా తర్వాత కొంచెం పెద్ద అయ్యే కొద్దీ సెంటెన్స్ ఫార్మేషన్కి సంబంధించినవి అలాంటివి కొన్నాను, కానీ టాయ్స్ అవి ఆడుకోవటానికే కానీ యాక్టివిటీస్కి నేను తీసుకున్నది చాలా తక్కువ. 90%లో 70% చెర్రీకి ఐ కాంటాక్ట్ వచ్చిందంటే అది కిచెన్ నుంచాను. అన్ని ఐటమ్స్ చెప్తూ వేసేదాన్ని, కుక్ అయ్యింది అవ్వలేదు, ఏ వెజిటబుల్ ఏ కలర్ ఉంది, ఇంకా అవన్నీ చెప్తూ చూపిస్తూ వేసేదాన్ని. పోపుల డబ్బా బాగా ఆడేవాడు అన్నమాట. అక్కడ కూడా కూర్చునేవాడు బాగా. పోపుల డబ్బా నిండా పప్పులు వేసి ఇచ్చాము అంటే ఒక గంట కూర్చుని కలర్స్ అవి చెప్తూ, రౌండ్ అని, బ్లాక్ అని, ఇంకా వాటి పేర్లు వచ్చి రాక చెప్తూ, నేను చెప్తా ఉంటే తను కూడా చెప్తూ ఉండేవాడు. మొత్తం పాడు చేసేవాడు అన్నమాట. ఇంకా అట్లా అందులోనే ఐ కాంటాక్ట్ వచ్చింది.
అది కూడా 3 ఇయర్స్లో స్టార్ట్ చేస్తే 5 ఇయర్స్ వచ్చేసరికి కానీ రాలేదు. 2 ఇయర్స్ పట్టింది నాకు. అంటే నేను చేసే ప్రాసెస్ కరెక్టా కాదా అని తెలుసుకుని తర్వాత చేయటం ఏమో ఇంకా టైం పట్టేయటం అలా జరిగిందన్నమాట. చాలా టైం తీసుకుంది నేను చేయటానికైతే. ఇప్పుడు వాళ్ళ పిల్లలకి అంత టైం అయితే పట్టట్లేదు, ఎందుకంటే ఏం చేయాలి ఏంటి అనేది తెలుస్తుంది కాబట్టి వాళ్ళు చేసేస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే నేను ఈ మధ్యన అబ్జర్వ్ చేసింది, అంటే నాకు గ్రూప్లో లేకపోయినా ఎలాగోలా తెలుస్తుంది కాబట్టి చాలామంది లో అవుతున్నారు. అసలు లో అవ్వాల్సిన అవసరం లేదండి. స్ట్రాంగ్గా ఉండండి, ఏం చేయాలో తెలుసుకోండి. ఏంటంటే మనకి ఒక రోజు బాగానే ఉంటారు, 2 రోజులు బాగానే ఉంటారు, 3వ రోజు ఎక్కడో చోట ఏదోటి మనల్ని నేర్పించేస్తూ ఉంటారు. అప్పుడు భయపడిపోతాం, బాధపడిపోతాం. ఇంకా తెలిసిందే కదా, స్పెషల్ కిడ్ పేరెంట్ గురించి అనుభవంతో చెప్తున్నాను. ఇంకా నిద్రలేని రాత్రులు, ఏడవటం ఇవన్నీ కామనే. సో ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఈరోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి, 1 ఇయర్ కాకపోతే 2 ఇయర్స్ తర్వాత ఖచ్చితంగా వస్తుంది. అంటే 99% అని నేనేం చెప్పను, కానీ అలాగని 99% రావు అని కూడా చెప్పకూడదు. నేను ఎప్పుడు పాజిటివ్గానే ఆలోచిస్తాను కాబట్టి చెప్తున్నాను. స్ట్రాంగ్గా ఉండండి. మనం స్ట్రాంగ్గా ఉండి ఏం చేసినా సరే అది జరుగుతుంది. అదే ఇందాక హ్యాపీ న్యూస్ అన్నాను కదా, దానికి సంబంధించిందేను. నేను కూడా మేము పూణే వచ్చి 2.5 ఇయర్స్ 2.5 ఇయర్స్ నుంచి చదివికి మరాఠీ రావు. అందులో ఎప్పుడు ఫెయిల్ అయిన తర్వాత సరే ఏదో పాస్ మార్క్స్ వచ్చేవిలే అండి. 35కి 160కి 13 అట్లా వచ్చేవి, 30, 25 అట్లా వచ్చేవి. నేను పట్టించుకోలేదు. కానీ ఈ స్కూల్లో వాళ్ళు పాయింట్అవుట్ చేశారు, ఖచ్చితంగా పాస్ మార్క్స్ అయినా రావాల్సిందే. పాస్ మార్క్స్ కూడా కాదు, 100కి 70 to 80 మార్క్స్ రావాల్సిందేనండి నెక్స్ట్ ప్రమోట్ చేయాలంటే అని పెట్టారు. ఇంకా నాకు ఫుల్ టెన్షన్, వాడు ఖచ్చితంగా రావు. ఇన్ కేసు రాకపోతే కనుక ఇదే స్కూల్లో చదివిస్తే కనుక మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా సేమ్ క్లాస్ అన్నట్టుగా మాట్లాడారు. ఇంకా టెన్షన్ అన్నమాట. తెలిసిందే కదా, మనకు టెన్షన్ వచ్చిందంటే మనం ముందు ఏడ్ చేస్తాము, భయపడిపోతాం, బాధపడిపోతాం, ఇట్లా అనమాట. ఇంకా కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టి దాదాపు ఫస్ట్లోనే మాకు తెలిసింది ఈ విషయం. నెక్స్ట్ ప్రమోషన్ కొంచెం చెప్పలేమో అన్నట్టు చెప్పారు, అప్పుడే తెలిసింది. కానీ అప్పటి నుంచి కూడా నేను ట్రై చేస్తూ ఉండగా లాస్ట్ సెమిస్టర్లో కూడా తనకేమీ ఎక్కువ మార్క్స్ రాలేదు. కానీ ఈసారి యూనిట్ టెస్ట్లో గ్రామర్లో 3 లెసన్స్ వచ్చాయి, టెక్స్ట్ బుక్లో 3 లెసన్స్ ఉన్నాయి. ఈ 6 లెసన్స్లో వాడు క్లాస్ ఫస్ట్ వచ్చాడంటే చూడండి. 18 మార్క్స్ వచ్చాయి. 18 మార్క్స్ 4 మెంబర్స్కి వచ్చాయి. ఆ 4 మెంబర్స్లో చెర్రీ కూడా ఉన్నాడు. చాలా హ్యాపీ అనిపించింది. అంటే ఫస్ట్ మార్క్స్ అనేది అవ్వండి, క్లాస్ ఫస్ట్. ఒక మరాఠీ రాని పిల్లవాడు మరాఠీ వచ్చిన పిల్లలు అందరినీ తోసుకుని ముందుకు వెళ్ళాడు అంటే చూడండి మీరు. అందరూ వీళ్ళ క్లాసులో 42 మెంబర్స్ ఉన్నారు. 42 మెంబర్స్లో అందరూ మరాఠీ వచ్చిన పిల్లలే. అలాంటిది తనకు కూడా చెర్రీ కూడా వాళ్ళతో సమానంగా వెళ్ళాడు అంటే చూడండి, వాళ్ళు ఏమైనా చేయగలరు. కానీ వెనకాతలు కొన్నాళ్ళ పాటు మనం ఉండాలి. ఏమో కొన్నాళ్ళంటే ఇప్పటి వరకు ఉన్నాము, ఇంకా లైఫ్లో ఎప్పటి వరకు అనేది నాకు తెలియదు. కానీ ఎన్నాళ్ళైనా సరే నేను ఉండటానికి రెడీగా ఉన్నాను. లైఫ్ లాంగ్ అయినా సరే నేను ఉన్నంతకాలం వాడి వెనకాతలు నేను ఉంటాను. మీరు కూడా మనం ఉన్నాము, మనం ఏదని ఎందుకు చెప్పానంటే కొంచెం మనం ఏం చేయగలం, ఏమైనా చెప్పిస్తే చేస్తారు అని చెప్పడం కోసం ఇది చెప్పాను. అంతేగాని గొప్ప కోసం అయితే ఏమి కాదు. ఏదైనా సరే మనం చేయించగలిగితే వాళ్ళు చేస్తారు. ఫస్ట్ మనం ఎలా చేయించాలి తెలుసుకోవాలి. వాడిని నేను మరాఠీ ట్యూషన్కి వెళ్ళమన్నానండి. నా ఫ్రెండే ట్యూషన్స్ తీసుకుంటుంది. పక్కన మా ఆంటీ 68 ఇయర్స్ ఏముంటాయి. నేను మరాఠీ లిటరేచర్ చేశానమ్మా, పంపించు, నా దగ్గర చెప్తానంటే వాడు ట్యూషన్కి వెళ్ళి నా ఆంటీ దగ్గరికి వెళ్ళి చెప్తారు, లేకపోతే నా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి చెప్తారు అంటే వాడు ఏమన్నాడు, ముందు నువ్వు నేర్చుకో మమ్మీ, తర్వాత నాకు చెప్పు అన్నాడు. ఇంకా నాకు అర్థమైపోయింది వాడైతే వెళ్ళటానికి రెడీ లేడు. ఇది కూడా ఇంకా నేనే నేర్చుకోవాలి. కానీ నేనేమీ నేర్చుకోలేదు. చిన్న చిన్న వర్డ్స్ ఇంకా అవి మనకు గూగుల్ ఉంది కదా, దాంట్లో సెర్చ్ చేయటం, తనకి మీనింగ్ చెప్పడం, అట్లా పైన చెప్పాను అనమాట. నేను ఇంకా 100% ట్రై చేస్తే వాడు ఖచ్చితంగా 20 మార్క్స్కి 20 out of 20 వచ్చేవి. అదే చెప్తాను, మనం ట్రై చేస్తే కనుక ఖచ్చితంగా వాళ్ళు ముందుకు వెళ్తారండి. మనం బాధపడి టైం వేస్ట్ చేసుకోవద్దు. లో అవ్వాల్సిన అవసరమే లేదు. మంచి స్ట్రాంగ్గా ఉండండి, బాగా ట్రై చేయండి, బాగా ప్రాక్టీస్ చేయించండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్. ఏదైనా డౌట్ ఉంటే కనుక కామెంట్ చేయండి. బాయ్ బాయ్.